16 Pro Max. 16 Pro Max. నాకు మారా టికెట్ అయితే తీసుకున్నాం. బొమ్మ స్టార్ట్ అయిపోయింది. లగెత్తు. అమ్మో ఏంటి ఎవరు లేడు. సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్పేద్దాం ఎలాగుందో. హబీబీ గంటలో పాస్పోర్ట్ మామూలుగా ఉండదు. టైం చూడండి. హబీబీ కమ్ టు దుబాయ్. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? మొత్తానికి థాయిలాండ్లో న్యూ ఇయర్ సంబరాలు, ఆటగాళ్ళ సంబరాలు చాలా బాగా జరుపుకున్నాం. అమ్మ వాళ్ళతో తనువు తీరా ఒక 20 రోజులు అయితే ఎంజాయ్ చేశాను. తనువు తీరిపోయింది 4 సంవత్సరాల నుంచి మీద ఉన్న ప్రేమ. తర్వాత డాక్టర్ జకీరా గారు ఆల్మోస్ట్ 6 రోజులు మంచి కంపెనీ అనమాట. తిరిగాం పోకట్టు న్యూ ఇయర్ సంబరాలు రికార్డ్ చేసాం. సో ఇప్పుడు మనం ఇవన్నీ ముగించుకొని ఫస్ట్ కొత్త సంవత్సరంతో కొత్త వ్లాగు. సో నేను యాక్చువల్గా ఇంకో దేశం వెళ్ళాలి. కాకపోతే ఏమైందంటే మీ అందరికీ తెలుసు కదా, నేను ప్రతి సంవత్సరం ఫోన్లు గట్టా అన్నీ కొంటాను. హనీఫ్ దుబాయ్లో ఉంటాడు. సో అబ్బాయి నాకు ఫోన్ చేసి వస్తున్నారా బ్రో అన్నారు. నేను రావట్లేదు, ఇయర్ నాకు డబ్బులు లేవు, మా అమ్మాలు వచ్చారు ఖర్చు పెట్టారు, నా దగ్గర ఏం లేవు అంటే లేదు బ్రో మీరు రండి, నేను ఐఫోన్ ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తాను అన్నాడు. ఫ్రీగా ఇస్తారంటే మనం అసలు మామూలుగా ఫ్రీ అంటే మనకు చాలా ఇష్టం. కాకపోతే చూశాను ఫ్లైట్ 30,000కి ఉంది. అంటే దోహా వెళ్ళి అటు నుంచి అటు అంటే 18 గంటల జర్నీ 30,000కి వచ్చింది. సో 2 లక్షల ఫోను 30,000 పైన 1,70,000 లాభం. ఆడిస్తానన్నాడు, మనం ఏం అడగలేదు కదా, ఆడేస్తానన్నాడు. తీసుకోవడం ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి పాస్పోర్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పాస్పోర్ట్ అయిపోయింది. సో ఇది లాస్ట్ టైం చేయించుకున్నాను కదా దుబాయ్లోని, ఇది అయిపోయింది. ఇది చేయించుకున్నాను, ఇది కూడా అయిపోబోతుంది. ఎలాగ వెళ్తున్నాం కదా, పని ఉంటుంది. పెద్ద దెబ్బది పాస్పోర్ట్ చేయించేసుకుందాం. లైక్ కొట్టండి. థాయిలాండ్ నుంచి చాలా పెద్ద గిఫ్ట్ తీసుకెళ్తున్నాను, అది చివరాకర్లో చూపిస్తాను. అదేంటో మీకు తెలుస్తుంది. పెద్ద గిఫ్ట్ చాలా బాగుంటుంది. ఓకే, లైక్ కొట్టి జర్నీ ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు మనం థాయిలాండ్ పోకెట్ నుంచి దోహా వెళ్తున్నాం. దోహా వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో. యూట్యూబ్లో 2023, 2024 నెంబర్ 1గా ఉన్నాం. ఏది తెలుగులో కాదు, మొత్తం ఇండియాలోనే ట్రావెలింగ్ కమ్యూనిటీలో మనమే నెంబర్ 1. సో ఈ ఇయర్ కూడా 2025 కూడా మనం నెంబర్ 1గా ఉండాలండి. నెంబర్ 1 పర్ఫ్యూమ్ అయితే కొట్టుకుంటే మనం నెంబర్ 1 అయిపోతాం. ఇది పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అవ్వదు, పని చేయాలి. జస్ట్ సింబాలిక్గా సరదా, ఫ్రీ కదా. చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్ అండి ఇది. వెల్కమ్ టు ఖతర్ అండి, ఖరీదైన దేశం. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 8 గంటలు లే ఓవర్ ఉండాలి. సో ఎయిర్పోర్ట్ లాంజ్ ఫ్రీగా వచ్చింది, అది ఎలాగో చెప్తాను. చూడండి, ధనం మూలం ఇతని జగత్ అంటారు కదా, దానికి సింపుల్ ఉదాహరణ ఇది. ఎడారి చుట్టూ సముద్రం, నీళ్లు కూడా లేవు తాగడానికి, కానీ డబ్బుతోని మొక్కలు, ఉద్యానవనం, పెద్ద అడవే పెట్టారు. పెద్ద అడవి ఇదంతా. ఎయిర్పోర్ట్లో అడవి, చెట్లు, పెద్ద పార్కులు, పెద్ద జలపాతాలు. నిజంగా ఖతారు డబ్బు బాగా వీళ్ళకి ఆయిల్ కదా బాగా వస్తుంది. ప్రపంచంలో ఖరీదైన దేశాల్లో ఇది ఖతార్ ఒకటి. బాగుంది ఎయిర్పోర్ట్. అడవి, ఏదో అడవిలో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్ ఫ్రీ లాంజ్. చవక మామూలుగా ఉండదు, స్నానం చేసుకోవచ్చు. సో ఇండియాలో అయితే 1,62,000 అంటే 15,000 డిఫరెన్స్లో నడుస్తుంది. ఇక్కడ 1,50,000 ఉంది, ఇండియాలో 1,65,000 ఉంది. చిల్లర నడుస్తుంది. ఇప్పుడు దుబాయ్లో ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు అలా అయినా ఫ్రీగా ఇస్తుంది కదా, చూద్దాం. సో ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లోని 8 గంటలు ఉండాలి. నాకు ఫ్రీగా లాంజ్ ఉంది ఒక 6 గంటల్లో. సో ఈ 6 గంటలు ఫ్రీ అనమాట. మీ అందరికీ కూడా ఉంటుంది. సో ఫుడ్ ఉంటుంది, పడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, స్నానాలు చేయడానికి ఉంటుంది. చూడండి, మంచి ఫుడ్, లగ్జరీ ఫుడ్ అనమాట. మందు అన్ని రకాలు ఉంటాయి. మన కడుపార తినేసి స్నానం చేసుకొని పడుకోవచ్చు అనమాట. ఎయిర్పోర్ట్ లాంజ్లు ఎలా ఉంటాయి, ఒక 5 స్టార్ హోటల్ లాగా. చూడండి ఎంత లగ్జరీ ఫుడ్. తర్వాత వైన్ ఫ్రీగా కదని తీసుకున్నాను, తాగను మీకు చూపించడానికి. తర్వాత కోకోకోలా ఫ్రీయే. ఆ తర్వాత నేను నిమ్మకాయ జ్యూసు, నాకు హెల్త్కి మంచిది, జస్ట్ వీడియో కోసం తీసుకున్నాను. స్వీట్లు ఎన్ని పెట్టారంటే అన్ని పెట్టారు. ఇది నాకే కాదు, ప్రతి ఒక్కరికి. క్రెడిట్ కార్డ్ ఎవరు వాడతారో వాడికి 12 ఫ్రీ ఉంటాయి. సంవత్సరానికి 12 ఇస్తారు. సో నేను ఎప్పుడు వాడను, కాకపోతే ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది కదని మీకు చూపిస్తున్నాను. మీకు కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అంటే ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళడానికి 8 గంటల గ్యాప్ ఉంది. ఆ 8 గంటలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటే స్నానం చేయొచ్చు. ఇప్పుడు స్నానం చేస్తాను అన్నం తిరిసాక, తర్వాత స్నానం చేసి పడుకుంటాను, అది కూడా మీకు చూపిస్తాను. సో మీకు కూడా ఉంటుంది. ఎవరైతే వేరే దేశం వెళ్ళేటప్పుడు ఒక 6 గంటలు 8 గంటలు లే ఓవర్ ఉంటుందో అది ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మీరు ఎప్పుడైనా విదేశాలు వెళ్ళేటప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది కదా అని కంగారు పడిపోకండి. మీకు ఫ్రీగా ఉంటాయి లాంజ్లో, అవి చూసుకోండి. ఒకవేళ క్రెడిట్ కార్డులో లేకపోతే కొనుక్కోండి, ఫ్రీ లాంజ్లో ఉంటాయి. ఓకే, మీరు చూసుకుంటే పెద్ద రూమ్ స్నానం చేయడానికి, టవల్లు, ఫ్రెష్ హాట్ వాటర్, పెద్దది, చాలా పెద్ద బాత్రూమ్లు స్నానం చేయడానికి. కడుపు నిండా తినేసాం, 6 గంటలు పడుకుని పోదాం. సుఖం మామూలుగా ఉండదు. మళ్ళీ మనకి విండో సీట్ వచ్చిందనమాట. కరెక్ట్ గంటలో మనం దుబాయ్లో ఉంటాము.
సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్రెడిట్ కార్డు యాక్సెస్తోనే ఫ్రీగా లాంజ్లు ఎలా సంపాదించుకోవాలో. ఓకే వస్తుంది దుబాయ్ వస్తుందమ్మా చీటికలో అదిగో వచ్చింది. వెల్కమ్ టు దుబాయ్. ఖతార్ నుంచి జైమని కొట్టుకొని వచ్చి 35 నిమిషాలు తీసుకొచ్చాడు. మరి మామూలుగా ఉండదు ఆ సైకిల్ మంచి మనసు. వచ్చినట్టున బుక్ ఇచ్చాడు, 10 GB సిమ్ ఇచ్చాడు. హాస్టల్కి వెళ్ళిపోదాం. ఓకే మన ఉంది కదేంటి సొంత గవర్నమెంట్ హాస్టల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దుబాయ్. నిజంగా ఇది హాస్టల్ అనే కన్నా 5 స్టార్ సత్రం అన్న చెప్పాలి. పెద్దది 10 ఎకరాల కట్టారనమాట దుబాయ్ రాజుగారు మన పేదవాళ్ళ కోసం. చాలా చాలా బాగుంటుంది. ఆ ఫెసిలిటీస్ అన్నీ చెప్పాక మీరే అంటారు దుబాయ్ రాజుగారు చాలా మంచివారు, పేదవాడి కోసం భలే కట్టించారని. మీరు చూస్తున్నారు ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందో. స్పోర్ట్స్ కదా, చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అండ్ గ్రౌండ్. ఇక్కడ గేమ్స్ అయ్యేటప్పుడు మీకు అసలు ఈ హాస్టల్ ఖాళీ ఉండదు, నిండిపోద్ది. మొత్తం స్టేడియం గ్రౌండ్ అనమాట. ఇది స్పోర్ట్స్ హాస్టల్. ఫైనలీ హాస్టల్ రూము 6 బెడ్లు ఉంటాయన్నమాట, 2 ఏసీలు, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. బాగుందా? సూపర్ ఉంది కదా. హాస్టల్ చూశారు కదా, నచ్చిందా? ఇప్పుడు అబ్బాయి ఐఫోన్ ఇస్తానన్నాడు. మీనా బజార్కి వెళ్ళాలి. ఇలాంటి వాటిలో లేట్ చేయకూడదు, మళ్ళీ అబ్బాయి మనసు మారిపోవచ్చు. ఎంత ఖర్చు పెట్టొచ్చో. పెద్ద హాస్టల్ భలేగా ఉంది కదా, నిజంగానే సూపర్ హాస్టలే. రాజుగారి మనసు చల్లగా ఉందా, ఆరోగ్యం చల్లగా ఉందా. లెట్స్ గో టు మీనా బజార్. వచ్చేసామండి బడుదుబాయ్ మీనా బజారు. ఇదిగోండి అనీఫ్ వచ్చేసాడు. బడుదుబాయ్ అండ్ దుబాయ్ ఓనర్ అయిపోయాడు. కొత్త షాప్ పెట్టుకున్నాడు, ఇంకా మామూలుగా లేదు. ఇది एक नंबर डीजे आई हव मेरे के लिए खोल के नाकोसे తీసించాడు. ఏస్తాడు ఐఫోన్ చూడాలి. ఏ क्या सभी रखा तू మైక్ 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 నయా వాలా అబ్బా చిన్నది డ్రోన్ చేత్తోనే ఆపరేట్ చేయొచ్చు. సూపర్ 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 సూపర్. సో అనీఫ్ భాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మాలిక్ బన్ గయా. పుష్ప 2 సినిమా ఉంది కదా, మనోడికి వర్తిస్తుంది, తగ్గేదేలే. చూడండి అభి मेरे को क्या दिया बाबा गिफ्ट? 15 Pro Max 16 Pro Max 16 Pro 1 TB. చాలా థ్యాంక్ యూ సో మచ్. భగవాన్ వచ్చే బలా కరేగా తెలుగు. और माइक 2 అండ్ తర్వాత ఇది చిన్న డ్రోన్, అంటే చిన్న డ్రోన్ అనమాట. तू ही अनबॉक्सिंग करके दे दो, उन लोग को पुष्पा स्टोरी बनाता हूँ. అండి ఫస్ట్ మనోడు మీరు చూస్తున్నారు కదా, 2021 నేను వచ్చేటప్పుడు ఆ చిన్న షాప్లో కూలోడు అనమాట. కూలోడు పని చేస్తున్నాడు. తర్వాత మా యూట్యూబర్లు అందరూ వెళ్ళాము. థ్యాంక్ యూ. యూట్యూబర్లు అందరూ వెళ్ళాము, ఫేమస్ చేసాము. తర్వాత మనోడు ఆ తర్వాత ఆ డబ్బులతోని తర్వాత రెండోసారి వెళ్ళేటప్పుడు అప్పుడు కూలోడే, అప్పుడు వైరల్ అయ్యాడు. సో మూడోసారి వెళ్ళేటప్పుడు పార్ట్నర్షిప్ ఏది ఇంకోళ్ళతోని, ఏది సిండికేట్ మనకి చేశాడు. సో ఇప్పుడు సొంతంగా షాప్ పెట్టుకున్నారు. డీజే హబ్ పేరుతోని సొంతంగా షాప్ పెట్టుకున్నారు. ఇప్పుడు నేను రాను అని అన్నాను. मैं तो बोला नहीं है ना, मेरे पास माँ बाप लोग आया पैसा नहीं है बोल के, लेकिन आप आओ భలా కరో వీడియో అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశాడు. సో నాకేం సంబంధం, నేను కొనడానికి ఏం లేదు, కాకపోతే ఎలా వచ్చానని కొనడమే తప్ప, లేదంటే లేదు ఎలాగో ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఏ బి డ్రోన్ కోల్కి దేకో డ్రోన్ డీజే నియో ఎంత చేడ ఒక చట్నీ ఇందల్లా. మనోడు చాలా స్మూత్ మంచోడు. ఓకే शादी भी हो गया ना? शादी हो गया, प्रे करो सब लोग. मेरा वाइफ प्रेग्नेंट and she is delivering on the February 15th or 10th. आएगा मालिक, दुबई का किंग बनेगा. क्या बोला है तेलुगु में? బాబు పుట్టాడు. ప్రార్థన చేయండి. తెలుగు వచ్చి ఇది. తర్వాత మైక్ కూడా నాది పోయింది, అంటే చిన్నది. అది ఇంటికెళ్ళి చూపిస్తాను నేను ప్రశాంతంగా. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బాయ్. नेक्स्ट ईयर मैं आके सभी खरीद करूँगा. ये साल तो नहीं है, लेकिन नेक्स्ट ईयर बहुत అంటే నేను ఈ సంవత్సరం కొనదలుచుకోలేదు. నెక్స్ట్ ఇయర్ అన్నీ వచ్చి కొంటాను, మళ్ళీ అప్పుడు అన్నీ చూపిస్తాను మీకు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. సబ్కో లియా ఆల్ ది బెస్ట్. లైఫ్ మే నేను ఎదిగాను, నాతో పాటు వీడు కూడా ఎదిగాడు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా కళ్ళ ముందే 4 సంవత్సరాల క్రితం నేను వచ్చేటప్పుడు అప్పిచ్చాడు. అలాగే 4 సంవత్సరాల తర్వాత చూస్తే ఇటు ఆ పైన ఉన్నాడు. నేను కూడా దేవుడి దయ వల్ల आपका हाथ अच्छा है, हैंड अच्छा है, इसलिए मैं भी कड़क. ओके థ్యాంక్ యూ సో మచ్ బాయ్. సో దుబాయ్ షాపింగ్ మాల్కి వచ్చి అన్ని ఎక్విప్మెంట్స్ కొన్నానంటే గ్యాజెట్స్ అవి కొన్నాను. అవి రేపు చూపిస్తాను అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్నాను. ఒక గొప్ప వ్యక్తిని, ఒక వరల్డ్ ట్రావెలర్ని, ఒక ప్రపంచ యాత్రికుడిని కలిశానండి. ఈయన తెలుగు ఆయన. సో వీళ్ళ అమ్మగారు చనిపోయారు. వీనికి వయసు 42 సంవత్సరాలు. రామకృష్ణ గారు కదండి. సో ఆర్కే వరల్డ్ ట్రావెలర్ అని ఉంటుంది ఛానల్, చూడండి. సో
సో అమ్మగారు చనిపోయాక శతధ్రువంశ యోధుడు ఎలాగో 108 దేశాలని సంవత్సరంలో తిరిగారు. ఎన్ని కోట్లు ఖర్చు అయిందండి? 2.5-3 కోట్లు ఖర్చు. 2.5 నుంచి 3 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరంలో తిరిగారు. అంటే ఇంకా మళ్ళీ అవుతుంది అవ్వకపోతుంది అని చెప్పి తను సంపాదించిన సంపాదనని ఆయన ఖర్చు పెట్టాడు. ఒక అనుభూతుల్ని వాళ్ళ అమ్మగారి పేరు మీద రాశారు. త్వరలో పుస్తకం కూడా వస్తుంది. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా అమ్మ రైటర్ అనమాట. అమ్మ 108 కథలు రాసింది అమ్మ బొమ్మరిల్లు పుస్తకంలో. అవునా? సో సామెత కథలు అని సామెతలతో. సో అమ్మ పేరు మీద నేను 108 దేశాలు తిరగాలని. సో అమ్మకి యాక్చువల్గా ఛానల్ పెట్టాలనుండే, అమ్మ ఛానల్ పెట్టలేకపోయింది. అందుకని అమ్మ తరపున అమ్మకి డెడికేట్ చేస్తూ ఈ ఛానల్ పెట్టాను. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్స్ స్మాల్ గిఫ్ట్ ఫర్ అన్వేష్. థ్యాంక్ యూ అండి. రోజు గుర్తొస్తారు. యూస్ఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిమైనింగ్ కంట్రీస్. 197 తెలుగులో పూర్తి చేసేయాలి. తెలుగు యూట్యూబర్ అనిపించుకోవాలి. కంపల్సరీ కంపల్సరీ. ఐ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ. ఈ 2025 ఏమీ కొనుక్కోకూడదు అనుకున్నాను, కానీ అబ్బాయి పిలిచి ఫోన్ ఇస్తాను అన్నాడు. సో ఐఫోన్ మనకి నిన్న అన్బాక్సింగ్ చేసేసాం కదా. దగ్గర ఇది 1,35,000 పడ్డది. మీరు ఇండియాలోనే 1,60,000, ఖతార్లో 1,50,000, ఇక్కడ 1,35,000 పడ్డది. సో మనకి ఫ్రీగానే ఇచ్చాడు. ఓకే, ఇంకా తర్వాత ఎలాగో వచ్చాం కదని చెప్పి నేను అబ్బాయి దగ్గర డ్రోన్ తీసుకున్నాను. ఈ డ్రోన్ ఏంటంటే చేతిలో నుంచి వెళ్తుంది. చేతిలో నుంచి మనం ఎగరేసుకోవచ్చు. ఇది చిన్న టెక్నిక్ ఉంది. అంటే రిస్ట్రిక్షన్ లేని చోట్ల కూడా మన దగ్గర ఉంది కదంటే ఇది ఉంది. ఇది నేను మార్చదలుచుకోలేదు. సో ఇది ఉంది DJI Mini 4. కానీ ఇదేంటంటే చేతిలో నుంచి ఎగరేసుకోవచ్చు, జోబులో పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా ఎగరేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ దీన్ని నేను వాడి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మంచి ఫోటేజ్ అయితే తీసుకుంటాను. అండ్ దాని తర్వాత మైకు కొన్నాను. DJI మైకు ఎలాగో వచ్చాను కదని చెప్పి అని మళ్ళీ కొనలేము. సో ఇది రీసౌండ్ రాదు, కొత్త వెర్షన్, కొత్తది, లాంగ్ లాస్టింగ్ ఇది అనమాట. సో ఎనీవే ఇది యూజ్ చేద్దాము. అండ్ దాన్ని తర్వాత నేను సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. 2 సెల్ఫీ స్టిక్లు తీసుకున్నాను. ఇది ఏంటంటే కొత్త రకం సెల్ఫీ స్టిక్, బాగుంది, ఎవరిని పిసకక్కర్లేదు. మీకు అర్థమవుతుందా? అంటే ఇది పెద్దది. ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలనుకోండి, ఇది ఎలాగా పెద్దది వస్తుంది. సో మనం ఏం చేయకుండా నించొని పట్టుకో అని అనాల్సిన పని లేదు. 4 ఉంది. సో పెద్దది వస్తుంది, అది నించుంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇది నాకు నచ్చింది. ఎన్ని రోజులు పనిచేస్తుందో కానీ చూద్దాం. కానీ ఎప్పుడు నేను యూజ్ చేస్తాను కదా. ఇది సంవత్సరానికి 3-4 అవుతాయి. ఇది పోయింది, బాగానా అయిపోయింది. సో ఇది ఒకటి కొత్త తీసుకున్నాను. జోబియాలు ఇక్కడ చవక అంతే, ఎలక్ట్రానిక్స్ ఇక్కడ చవక. ఎలాగో వచ్చాం కదా, మనకి డబ్బులకి ఇచ్చేయాలని చెప్పి తీసుకున్నాను. ఇదిగోండి, ఇది మార్చేస్తాను, అయిపోయింది. ఆ తర్వాత పవర్ బ్యాంక్ గురువుగారు కొనుక్కోవాలని అనుకున్నాను. అది అయిపోయింది. సంవత్సరానికి ఒక పవర్ బ్యాంక్ మారుస్తాను. ఎందుకంటే రెగ్యులర్గా వాడే వస్తువులు కదా. ఎక్విప్మెంట్స్ ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంచుకోపోయాం అనుకోండి, నీకు పని సరిగ్గా సక్రమంగా అవ్వదు. ఇదిగోండి, స్ట్రాంగ్ యాపిల్ కూడా సర్టిఫై చేసింది, యాపిల్, శాంసంగ్. అందుకే ఇది తీసుకున్నాను. తక్కువలోనే ఆయన గిఫ్ట్ ఇచ్చారు అన్నట్లు నేను కొనుక్కుందాం అంటే. తర్వాత ఇది కాఫీ కప్పు. మనకి కాఫీ అలవాటు. ఇక్కడ నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఇలాంటిది. ఏంటంటే మనకి కాఫీ అనమాట, చిన్న కాఫీ. అంటే వేణీళ్ళు వేసేసుకొని, కాఫీ పౌడర్ వేసేసుకొని మనం నొక్కుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా కాఫీ ఇందులో వేసేసుకొని, వాటర్ ఇందులో వేసుకొని, కాఫీ వేసుకొని మీకు చూపిస్తాను తర్వాత. ఇలా నొక్కుంటే కాఫీ వస్తుంది. నేను బ్లాక్ కాఫీ తాగుతాను కదా, కాఫీ తాగుతాను కానీ బుర్ర పనిచేయదు, అలా అలవాటు అయిపోయింది. సో ఆ కాఫీ తాగేస్తే అయిపోయింది. ఇంకా తర్వాత మెయిన్ బ్యాగు. మనం అంటార్టికాలో కొనుక్కున్నాం ఈ బ్యాగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ జిప్పులన్నీ ఊడిపోయి ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఎలాగో వచ్చాం కదా అనేది తక్కువలో కొనుక్కున్నాను 6,000కి. మంచి బ్యాగ్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి రేఖలు ఉంటాయి, మన ఎక్విప్మెంట్స్ పోవు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా నొక్కినా ఏమవ్వదు. ఈ నొక్కేటప్పుడు ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ పాడైపోతాయి, మొక్కలైపోతాయి. సో ఇది ఎవరు నొక్కినా ఏమవ్వదు. ఇదిగో నొక్కినా ఏమవ్వదు. 6,000 పడ్డది, తీసుకున్నాను, బాగుంది. మళ్ళీ 2 సంవత్సరాలు మనకు పనిచేస్తుంది. ఇంపార్టెంట్ అంటే అవును చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఆ అబ్బాయి నా స్నేహితుడు కాబట్టి నాకు గోసిప్పి అమ్మేశాడు, తక్కువకి ఇస్తున్నాడు. అది నా స్నేహితుడు కాబట్టి నాకు ఇస్తున్నాడు. నేను స్నేహానికి రెస్పెక్ట్ ఇస్తాను. 4 సంవత్సరాలు అక్కడ కొనుక్కుని అలవాటు కొన్నాను. కానీ మీకు పెంచవచ్చు. సో వాడి దగ్గరికి వెళ్ళండి, రేట్లు చూడండి, చుట్టూ ఇంకో 4 షాపులు అడగండి. ఏది తక్కువైతే అక్కడ కొనుక్కుంటాం. మన డబ్బు మన ఇష్టం, అంతే కదా. మనకి గుండాయిని చెప్పేటట్లే డబ్బులు ఊరికినే రావు. సో నెతకండి, ఆ పక్కనే అన్ని రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి, అన్ని సెంటర్లో కాబట్టి 4-5 షాపులు తిరిగి ఎక్కడ తక్కువైతే అక్కడ కొనుక్కోండి. మనం ప్రజెంట్ వాడుతున్న ఎక్విప్మెంట్స్ చూసుకుంటే ఒక డ్రోను DJI, దీని ఇంకా అప్గ్రేడ్ రాలేదు, ఇది అప్గ్రేడు. తర్వాత iPhone 15 లాస్ట్ ఇయర్ది, ఇప్పుడు 16, ఆ తర్వాత 14, 15, 16 వాడుతున్నాము. అండ్ మ్యాక్బుక్, మీ అందరూ తెలుసు మ్యాక్బుక్ వాడుతున్నాము. అండ్ దాని తర్వాత GoPro 11 వాడుతున్నాము, 12 వాడుతున్నాము. తర్వాత Insta 360 మీ అందరికీ తెలుసు.
360 రౌండ్ సర్కిల్స్ రావడానికి బాగుంటుంది. తర్వాత బేబీ కెమెరా, సీక్రెట్గా ఏదైనా తెయ్యాలి అనుకుంటే బేబీ కెమెరా వాడుతున్నాము. అండ్ దాని తర్వాత హార్డ్ డిస్క్ ఇది వాడుతున్నాము. ఇంకేం వాడుతున్నాం అంతే. అంతకన్నా నేను చూపించాల్సింది ఈ స్పేర్ పార్ట్స్, ఎక్విప్మెంట్ స్పేర్ పార్ట్స్ అంతే, ఇంకేం లేవు. అన్నీ మీకు చూపించేశాను అనుకుంటున్నాను. అన్నీ చూపించాను. ఇప్పుడు షేవింగ్ నీట్గా చేసుకొని గుడ్ బాయ్ లాగా ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పాస్పోర్ట్ ఇస్తున్నాడు. పాస్పోర్ట్ అయిపోయింది, ఈ పాస్పోర్ట్ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది, కన్నం పెట్టారు. సో ఇంకోటి ఇస్తున్నారు. ఇంకోటి ఎక్కడ తీసుకున్నాను కదా లాస్ట్ టైం, ఇప్పుడు ఇంకోటి తీసుకోబోతున్నాను. వెళ్ళి తెచ్చేసుకుందాం కొత్త పాస్పోర్ట్. ఇది ఈ పాస్పోర్ట్ ఇక్కడ దుబాయ్లో ఇచ్చాడు. ఇప్పుడు 3వ పాస్పోర్ట్ దుబాయ్లోనే తీసుకుంటాడు, అయిపోతుంది. వెళ్ళి షేవింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే, బాగుంది కదా ఎక్విప్మెంట్స్ అన్నీ మీకు నచ్చిందా? గంటల పాస్పోర్ట్ ఎక్కడమ్మా దుబాయ్ మామూలుగా ఉంటుంది. టైం చూసారా 2:15. ఇంకో గంటలో మన చేతిలో ఉంటుంది పాస్పోర్ట్. డే టు టైం చూసారు కదా, మామూలుగా ఉంటుంది. దుబాయ్ అంటే అలాగ ఉంటుంది. బిఎల్ఎస్ సర్వీస్ అలాగ ఉంటుంది. ఇదిగో వేడి మైదాపిండి అంటించిన పాస్పోర్ట్ తీసుకొచ్చేద్దాం గంటలోని. హ్యాపీ గంటలో పాస్పోర్ట్ మామూలుగా ఉంటుంది. టైం చూడండి. హ్యాపీ కమ్ టు దుబాయ్. ఇదిగోండి టైం చూడండి 4. అక్కడ యాక్చువల్గా 1:30 లోపే వచ్చింది. అక్కడ తెలుగు ఆయన కనబడ్డాడు అనమాట. తెలుగులో ఎన్ని మంది ఉన్నారో, 4 ఉన్నారు ఆఫీసులోని. వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసేసాను. ఇదిగో ఫస్ట్ పాస్పోర్ట్ ఇండియా నుంచి తెచ్చింది, 2వ పాస్పోర్ట్ దుబాయ్లోని, 3వ పాస్పోర్ట్ దెబ్బ పాస్పోర్ట్, దెబ్బ బుక్ 60 పేజీలది. పోలీసు కేసు లేకుండా ఉండి ఏమి క్లియరెన్స్ ఉంటే మీరు ఇంటర్నేషనల్లో ఉండి గంటలో పాస్పోర్ట్, గంట కాదు 3 గంటల్లో మీకు అయిపోతుంది. వస్తారు బిఎల్ఎస్ కదా, బిఎల్ఎస్లో అప్లై చేసుకుంటారు. మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది, ఈజీగా ఇచ్చేస్తారు. చాలా బాగుంది. భూమేష్ లాస్ట్ టైం కూడా నాకు చేయించాడు. వచ్చిగానే స్లాట్ అన్నీ రెడీ చేసి ఉంచాడు. సో ఇప్పుడు కూడా ప్రీమియం తత్కాల్ కాదన్నా ప్రీమియం తత్కాల్ ఉందన్నాడు. ఇదేంటంటే అది 6 గంటలు, ఇది గంటలో అన్నాడు. వచ్చారు, తీసుకున్నాం, అయిపోయింది. మనోడు ఇక్కడ వీసా సర్వీసులు, తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్, తర్వాత చాలా ఇంకా చాలా చేస్తుంటారు కదా అన్నీ. మనకు అర్థం అవుతుందండి, చేస్తాడు. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? పండు నాని అని ఇస్తున్నాను. మీరు ఎవరికైనా ఏదైనా కావాలంటే మనోడికి ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్, ఫోన్ నెంబర్ ఇవ్వను. చాలా బాగుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రపంచాన్ని దున్నేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రా. లెట్స్ గో. మరి మామూలు దిబ్బ బుక్ పెట్టుకొని ప్రపంచానికి కొట్టేది ఇంక చాలు. ఇది 60 పేజీలు అంటే మామూలు విషయం కాదు. మిగిలిన 150 గంటలు తిరిగేద్దాం. అన్ని పనులు అయిపోయాయి కాబట్టి సంక్రాంతి కాబట్టి 2 సినిమాలకు వెళ్ళిపోతాం. ఒకటి డాకు మంగళ సింగ్, తర్వాత గేమ్ చేంజర్ వచ్చింది. 2 చూసేసి ఇంకా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఓకే, వాఫీ అనే మాల్కి వచ్చాను. టికెట్ కొనుక్కొని సినిమా చూసేద్దాం. గేమ్ చేంజర్ టికెట్ అయితే తీసుకున్నాను. సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్పేద్దాం ఎలాగుందో. సినిమా స్టార్ట్ అయిపోయింది. లగెత్తి మామూలుగా ఉండదు. గేమ్ డేటి ఉలప్పోలెవ్వరు అమ్మ ఎవరు లేడు సినిమా థియేటర్లోనే, ఎవరు లేడు అని నేను వస్తున్నానని చెప్పి దుబాయ్ రాజుగారు ఖాళీ చేయించారు. మరి ప్రపంచ యాత్రికుడు నాన్ వేషన్ అంటే మామూలుగా ఉండదు. నచ్చిన సీట్లో కూర్చున్నాం, ఎవరైతే అనడం మంద, ఇదంతా థియేటర్ అంతా మంద, ఇక మామూలుగా ఉండదు ప్రపంచ యాత్రికుడు నాన్ వేషన్ అంటే. బాగుందండి సినిమా. సీఎం అది మంచి ఎంటర్టైన్మెంటు. అంటే నిన్నే రిలీజ్ అయింది. ఎవరో లేకపోవడానికి గల కారణం ఏంటంటే దుబాయ్ కదా, దుబాయ్లో చాలా థియేటర్లో రిలీజ్ అయింది, అందుకే లేరనుకుంటా. కానీ ఇప్పుడు డాకు మహారాజ్ అనే సినిమాకి వెళ్తున్నాం. లెట్స్ గో టు డాకు మహారాజ్. సో డాకు మహారాజ్ సినిమా చూడడానికి సిటీ సెంట్రల్ మాల్కి అయితే వచ్చాం. లెట్స్ గో. డాకు మహారాజ్ టికెట్ అయితే తీసుకున్నాము. ఏంటంటే 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అంటే సమయం లేదు మిత్రమా, మామూలుగా ఉండదు. దుబాయ్ వచ్చాం కాబట్టి 2 సినిమాలు చూసి బిర్యానీ తినేసి కొత్త దేశం వెళ్ళిపోవాలి. రేపు కొత్త దేశం వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో డాకు మహారాజ్. సో ఎక్కడ థియేటర్కి వచ్చారు, ఎంజాయ్ సినిమా చూసేద్దాం. మామూలుగా లేదు, క్రౌడ్ పూర్తిగా నిండిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇంకా వస్తారు, ఇంకొక 15 నిమిషాలు ఉంది. లెట్స్ గో. అటగానే సినిమా బాగుంది, బాగుంది, బాలయ్య బాబుది బాగుంది, 2 ఓకే. బట్ అదే ఇది సూపర్. 3 షోలు కలిసిన, ఫస్ట్ మ్యాట్ని 3 షోలు కలిసిన. థాయిలాండ్లో సర్ప్రైజ్ అన్నాను కదా, ఇదిగో బట్టలు ఎన్ని కొన్నానో చూడండి. సవక అట్టుపండి టీషర్ట్ ఎంత, 150 బాట్లు అంటే 400 రూపాయలు. కమలాపురం కనకాంబరం షర్ట్ మామూలుగా లేదా, సూపర్. ఇంకా కొన్నాం పసుపు, నీ అమ్మ పచ్చదనం పసుపు. ఇదిగా బాగుందే, సవక వేసుకొని పారేచ్చి, మామూలుగా ఉండదు మనతో. ఇది చూడండి ఎంత బాగుందో, నా ఫేవరెట్ బ్లూ బాగుందే. ఆ తర్వాత ఇది చూడండి, ఇది యొక్కజొన్న పసుపు పచ్చదనం బాగుంది.
ఇంకోటి ఇదిగో వైట్ జపాన్ వెళ్ళితే జపాన్కి వస్తాం మామూలుగా లేదు. ఇదిగో ఇల్లు చూడండి, ఇది చూడండి మొత్తం జింగాల మొత్తం స్కెండా అయ్యి కళ్ళ రంగు పూలు ఇదే కనకాంబరం, మళ్ళీ కనకాంబరం వైటు మామూలుగా లేదు. అయితే ఆడాలి నేను టమ్మా కొనుక్కోవాలి, ఆటగాడు మామూలుగా ఉండదు మనం. ఇక ఇది చూడు, ఇది ఎంత బాగుందా ఏంటి రాబోయే వీడియోలో మీరు చూస్తారమ్మా. సవకాని కొన్నాం, డబ్బులకి ఎడతాయి కదా, ఎలాగే వెళ్తున్నాం. ఇదిగో ఇది ఎంత బాగుందో, మంచి రంగులు ఇవన్నీ ఫుల్ వీడియోలు. ఇదిగో బ్లూ ఫేవరెట్, నా ఫేవరెట్. ఎమ్మయ్యమ్మ బాగుంది. 400 రూపాయలు రా బాబు. ఇదిగో రంగు పచ్చరంగు రంగులు మొత్తం హోలీ షర్ట్ అంటారు అది. ఇల్లు జపాను, చైనా జపాన్ షర్టు, రంగు జపాను, డ్రాగన్ జపాన్ షర్టు. ఇల్లు చూడండి అమ్మా స్కొట్టా ఇది చూడండి, ఇది ఎంత బాగుంది కదా లోపల. మరి అమ్మాయిలే నేటి మనం కూడా అదిగా కలరింగ్ చేయలేదు, మన దగ్గర ఇట్లేదు. ఇక భలే ఉందే మొత్తం హోలీ రంగు షర్ట్ అయిపోయింది. ఇల్లు చూడండి ఎరుపు బా ఎర్ర షర్ట్ వేసుకున్నాడు నా మొగుడే, మామూలుగా ఉండదు. ఇక ఇల్లు చూడండి బా ఇంకా బోల్డ్ మన దగ్గర ఎక్కడా లేని సరుకు మన దగ్గర ఉంటుంది. ఇక ఈ బ్లూ చూడండి ఎంత బాగుంది, ఆ బ్లూ వేరు ఈ బ్లూ వేరు. ఇల్లు చూడండి మొత్తం పర్పులు బా జెక్సీ. ఇల్లు చూడండి అమ్మ పెట్ట పాలపెట్ట సిలకపెట్ట మామూలుగా లేదు. ఇల్లు చూడండి ఇదిగా ఎరుపు, ఈ ఎరుపు చూడండి, ఈ ఎరుపు బాగుందా. ఇల్లు జపాను అయిపోయి. ఇదిగో 25 కొన్నాను, ఇంకా ఉన్నాయి. సవక 400 రూపాయలు ఎట్టు కొన్నాను. మొన్న ఈ షర్ట్ కొన్నాను ఎంత, ఫ్రాన్స్లో కొన్నాను ఎంత, ఇది ఎరుపు రంగు షర్టు 9000 రూపాయలు పడ్డది. 400 రూపాయలకి వచ్చింది కదా, అలాగే వెళ్ళాం కదా అన్నీ పోనీ. ఇదిగో మనకి థాయిలాండ్లో బట్టలు సవకగా, దుబాయ్లో ఐఫోను ఎలక్ట్రానిక్ సవక, పాస్పోర్ట్ అన్నీ అయిపోయి. ఇంకా కొత్త సంవత్సరం కొత్త వీడియోని బాగా స్టార్ట్ చేయాలి. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆడ ఐఫోను షాపు పెట్టుకోవడం వల్ల షాప్ ఓపెనింగ్కి పిలిచాడు కాబట్టి మనకి ఇచ్చాడు. ఎనివే అంతా హ్యాపీ, అంతా మంచిగా జరగాలి. ఈ కొత్త సంవత్సరం మరిన్ని మంచి దేశాలు మీకు చూపించాలని కోరుకుంటూ సెలవు తెచ్చుకున్న ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు దుబాయ్ నుంచి. జై హింద్.